హలో మచ్చా, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసరికి మార్నింగ్ అయితే టిఫిన్ చేసి అయితే డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ చేసి ఏం మావా ఎప్పుడు డెకరేషన్ కి ఈ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి చేస్తారు కదా, ఈసారి రూమ్ లో పెట్టారంటే ఈ రోజు సండే కదా మావా. సో ఈ స్టేట్ ఆఫీస్ అయితే ఓపెన్ చేయరు అనుకునే ఉండొచ్చు. సండే కూడా ఏట్రా ఎంత కష్టపడిపోతున్నాడు అని చెప్పి, ఫెస్ట్ కదా మావా, ట్రిపుల్ ఫెస్ట్ అంటే ఆ మాత్రం కష్టపడాలి, డెడికేషన్ చూపించాలి కదా. ఇంకోటి ఏంటంటే మచ్చా, మొన్న అయితే డెకరేషన్ వర్క్ వెళ్ళాను కదా, అప్పుడైతే 50% వరకే కంప్లీట్ అయింది అనమాట. మిగతా వర్క్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ చేయాలి. సో మార్నింగ్ డెకరేషన్ వర్క్ అవగానే ఇంకా తినేసి అయితే కాసేపు అయితే స్లీప్ వేసా. సో ఈ లోపే మా వాట్సాప్ డెకరేషన్ గ్రూప్ లో అయితే మధ్యాహ్నం అయితే 2 కి అయితే ఈ స్టేట్ ఆఫీస్ కి అయితే వచ్చేయండి, అక్కడైతే డెకరేషన్ చేయాలంటే బయలుదేరిపోయా. ఏంటంటే మచ్చా, ఇంకా అయితే నాకు నిద్రమత వదలలేదు. సో నిద్రమత వదలడానికి అయితే ఐస్ క్రీమ్ అయితే వేసేసి ఒకటి. సో ఈ లోపే ఐస్ క్రీమ్ అయ్యే లోపు నేను AB1 బ్లాక్ అయితే వెళ్ళిపోయా. ఏంటంటే మచ్చా, నేను రావడమే ఆలస్యం అనమాట. ఈ స్టేట్ ఆఫీస్ కి మా సీనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. రాగానే అయితే బాటిల్స్ అయితే ఇచ్చేసారు క్లీన్ చేయమని. ఎలాగైతే మచ్చా ఏదో ఒకలా కష్టపడి అయితే బాటిల్స్ అయితే క్లీన్ చేస్తాం. ఇంకా మిగిలిన డెకరేషన్ వర్క్ అయితే చూసుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మచ్చా, మా ప్యారలర్స్ అలాగే మా సీనియర్స్ వచ్చేసరికి చాలా కష్టపడిపోతున్నారు డెకరేషన్ వర్క్ లో అయితే. మచ్చా నిజం చెప్పాలంటే నేను వాళ్ళు కష్టపడిన పావంతు కూడా నేను కష్టపడలేదు అనమాట. అలా వీడియోలు తీసుకుంటూ అలా తిరగడం కూర్చోవడమే సరిపోయింది నా పని అయితే. సో మచ్చా ఎలాగైతే లాస్ట్ కి 90% డెకరేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% వచ్చేసరికి ఫినిషింగ్ వర్క్ ఉందన్నమాట. అది అవగానే ఇంకా డెకరేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మేము వెళ్ళే లోపే లేట్ అయిపోయింది. ఇప్పుడు మా డెకరేషన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే లోపుకి అరౌండ్ 6 అయితే అయిందనమాట. సో అది అవగానే మేమైతే హాస్టల్ కి అయితే బయలుదేరిపోయా. చూసారా మావా, టైం కూడా తెలియకుండా అయితే మేమైతే చాలా కష్టపడుతున్నాం డెకరేషన్ కి అయితే. మరి అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకైతే ఫెస్ట్ లో అయితే చూడండి ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే మావా, ప్రతి ఇయర్ అయితే మేము ఫెస్ట్ కి అయితే డెకరేషన్ కి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడతాం. ఈసారి వచ్చేసరికి కొత్తగా ఆలోచించాం మావా. సో మేమందరం అనుకోవడం ఏంటంటే లాస్ట్ కి అవుట్పుట్ అయితే బాగా వస్తుందని అనుకుంటున్నాం. సరే మచ్చా, ఏది ఏమైనా సరే రిజల్ట్ అవుట్పుట్ అయితే మీకైతే ఖచ్చితంగా చూపిస్తా. ఈ రోజుకైతే ఇంత, మరి రేపు కలుద్దాం. బాయ్ బాయ్.